పచ్చ బంగారంతో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కలకలలాడుతోంది. కానీ పసుపు రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారుతోంది. వారం రోజుల్లోనే క్వింటాలు పసుపు కొమ్ముల ధర 3,000 తగ్గిపోయింది. యుద్ధం పేరుతో వ్యాపారులు ధర తగ్గిస్తూ ఉన్నారని రైతులు వాపోతున్నారు. వ్యాపారులంతా సిండికేట్గా తయారై రైతుల్ని దోచుకుంటూ ఉన్నారు. గిట్టుబాటు ధర లేక పెట్టుబడి కూడా రావడం లేదు అని రైతులు వాపోతున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు అమ్మకాలు రైతుల్ని నిలువునా ముంచుతున్నాయి. పసుపు పంటకు మద్దతు ధర అనేది కలగా మిగిలిపోతుంది. ఒకే రైతు వారం క్రితం క్వింటాల్ పసుపు కొమ్ములు 15,000 అమ్మితే వారం తర్వాత అదే రైతుకు 10,000 వస్తుంది. ఎంత క్వాలిటీ ఉన్నా ధర మాత్రం రావడం లేదు. అధికారులు ప్రకటిస్తున్న ధరలు ఎవరికీ రావడం లేదని, అవన్నీ ప్రకటనలు మాత్రమేనని రైతులు వాపోతున్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ఎగుమతులు ఆగిపోయాయంటూ వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పసుపు రైతులు. వారం క్రితం వరకు ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు క్వింటాకు 3,000 రూపాయల వరకు ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గిట్టుబాటు ధర ఇప్పించాలని పసుపు రైతులు డిమాండ్ చేస్తున్నారు. అటు 9,000 రాసిన అమ్ముకోపోతున్నాము, 8,000 రాసిన అమ్ముకోపోతున్నాము. దీనికి ఈ రేటు ఇది అనేది ఏం లేదు. ఇక మమ్మల్ని పట్టించుంటే కూడా మేము పోయి ఓలాని అడగాలి. అధికారులు చెప్తున్నారు, పేపర్ వాళ్ళు రాత్తురు. ఎట్లా రాత్తురు? 15 పోతుంది, 16 పోతుంది అంటారు. పోయినసారి నేను గొల్లేది పొడిపించిన లారీ 25,000 ఉండే, ఇప్పుడు 50,000 వచ్చింది. ఏంటికంటే 15,000 రైతుకు క్వింటాల్ పోతుంది. మేము వేరేంటి కావాలి 100 రూపాయలకు డ్రమ్ము పడుతురు, అది ఉడకబెడుతురు పసుపుని. అది ఇలా 200కి వచ్చింది. మాది లాస్ట్ 11,000 పోయింది. అంటే క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ పసుపు 11,000. పోయిన సంవత్సరం 13,000 చిల్లర పోయింది. అంతకుముందు సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వంలో 16,000 పోయింది. ఇప్పుడు మామూలుగా టాప్ వన్ ఇప్పుడు ఇది తీసుకుంటే దగ్గర ఈ పసుపు తీసుకుంటే దగ్గర 14,000-15,000 పోలే. ఇక పచ్చిగా లేదు, ఏం లేదు. ఇక దీన్ని లాస్ట్ 11,000 పెట్టారు. ఇక ఎవరి మోసం అనేది అర్థమవుతలేదు. రాజు ఎవడో రైతు ఎవడో అది అర్థమవుతుంది మాకే. 10,700 రూపాయలు ఈ రోజు పోయింది. ఫస్ట్ ఒకసారి నేను వారం కింద వస్తే ఆ రేట్లకు ఈ రేట్లకు ఆ రోజు కొద్దిగా నేను ఎంతంటే కొద్దిగా అంత మెత్తడి పసుపు తీసుకొచ్చిన 13,500 పోయింది. ఈ రోజు ఏమో నేను మొత్తం సుక్క డ్రై అయిన పసుపుని తీసుకొస్తే కూడా ఈ రోజు 10,700 రూపాయలు వచ్చేసి నా కొమ్ము తీసుకున్నారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డుకు రోజుకు దాదాపు 30,000 బస్తాలు పసుపు చేరుతుంది. సంక్రాంతి తర్వాత ప్రారంభమైన ఈ సీజన్లో మార్చి వరకు 3 లక్షల క్వింటాలకు పైగా పసుపు వచ్చినట్టు అధికారులు తెలిపారు. సీజన్ ప్రారంభంలో పసుపు ధర క్వింటాకు 15,000 రూపాయల వరకు పలికింది. యుద్ధ ప్రభావంతో ఎగుమతులు తగ్గడం ఒక కారణమైతే 10 రోజుల తర్వాత తీసుకురావాల్సిన సరుకును ముందుగానే మార్కెట్కు తీసుకురావడంతో తేమ శాతం ఎక్కువగా ఉండి ధర తగ్గిందని అధికారులు చెబుతున్నారు. 15,000 దాటినిండే హైయెస్ట్ రేట్ ఈ సీజన్కి. ఇప్పుడు కొంచెము ఈ లాస్ట్ వీక్ నుంచి కూడా కొంచెము ధరలు కొంచెం తగ్గినాయి. ఎందుకంటే వార్ ప్రభావము, యుద్ధం ప్రభావం అంటున్నారు. కానీ దానికంటే కూడా ఎక్కువ అంటే ఇప్పుడు మనకు వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారము రైతులు కొంచెం భయపడి వాళ్ళు 10 రోజుల తర్వాత తీసుకురావాల్సిన సరుకుని ముందే తీసుకొచ్చారనమాట. సో అది మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంది. 36-40% వరకు ఉంటుందన్నమాట. దానికనేసి ట్రేడర్స్ రేట్స్ కోట్ చేయడం లేదు. యుద్ధ ప్రభావంతో నిజంగానే ఎగుమతులు తగ్గి మార్కెట్ దెబ్బతిందా, లేక దళారులు కావాలనే ధరలను తగ్గిస్తున్నారా? రైతులు మాత్రం దళారులంతా సిండికేట్గా మారి రైతులను ముంచుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే దళారుల సిండికేట్ను నియంత్రించాలని పసుపు రైతులు కోరుతున్నారు.